కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు ఒక్క ఏడాదిలో 6,000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టడంతోనే రేవంత్ ఫ్రస్ట్రేషన్తో బూతులు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. క్రిషాంక్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అడ్డగోలుగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు. కులాల పేర్లు ప్రస్తావించడం ఇదేనా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని ప్రశ్నించారు క్రిషాంక్. హార్వర్డ్ యూనివర్సిటీలో 5 రోజుల మేనేజ్మెంట్ కోర్సు వృధా పోయిందని స్పష్టంగా కనబడుతున్నది. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ గారు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రా అనడం, ఎవడికిరా జాతిపిత అని అనడం, బూతులు మాట్లాడడం నిజంగా బాధాకరం. హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఇవాళ తలదించుకుంటుంది. గారు హార్వర్డ్ యూనివర్సిటీ సిగ్గు తీసేసిర్రు అని కూడా అర్థమవుతున్నది. గ్యారంటీల గురించి మాట్లాడాడు, పాలన గురించి మాట్లాడాడు. కనీసం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఒక్క మాట కూడా మాట్లాడాడు. కానీ కేవలం బూతులు, ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు బినామీ కంపెనీ అయిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీ ఉందో సుప్రీంకోర్టే సిబిఐ ఈడీ విచారణకు ఆదేశిస్తే ఆ కంపెనీకి రేవంత్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి టొయోటా ల్యాండ్ క్రూజర్ గిఫ్ట్ తీసుకున్నందుకు ఒక్క సంవత్సరంలో 6,000 కోట్ల కాంట్రాక్టులు, రోడ్లు, తాగునీరు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలేజీలు, ఇలాంటి కాంట్రాక్టులు ఆ కంపెనీకి ఇవ్వడాన్ని నిన్న కేటీఆర్ గారు బహిరంగంగా బయటపెట్టినరు. ఇక పెట్టగానే ఫ్రస్ట్రేషన్. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జాతి రాజకీయాలు, కులాలను, జాతులను తిడుతున్నారు. కేసీఆర్ గారి కులాన్ని, వెలమ జాతిని తిట్టడము చాలా తప్పు. రెడ్లు కూడా సహించరు. తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి వర్సెస్ రావు పాలిటిక్స్ అనేది, అసలు కుల రాజకీయాలు అనేదే కరెక్ట్ కాదు. ఏ రెడ్లు కూడా దీన్ని సహించరు. ఎందుకంటే కాంగ్రెస్లో కూడా ఎంతో మంది వెలుమలు ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు కేబినెట్ మంత్రిగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. రేవంత్ గారి తీరు ఇవాళ ఇంకా దారుణం ఏంటంటే, ఎన్నికల్లో వాళ్ళకి ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వచ్చేటట్లు లేవు కాబట్టి డబ్బులు తీసుకోండి, మందు తీసుకోండి, మద్యం తీసుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని పిలుపు ఇవ్వడము. ఇవాళ రాహుల్ గాంధీ గారేమో ఎన్నికల ప్రక్రియ గురించి దేశవ్యాప్తంగా పోరాటం చేసినట్టు చేస్తారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ గారే ఎన్నికల ప్రక్రియను అవహేళన చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9న సోనియా గాంధీ గారి జన్మదినాన్ని తెలంగాణ తల్లి దినోత్సవం అని చేసుకున్నది. మరి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి, తెలంగాణను సాధించిన వ్యక్తి ఇవాళ తెలంగాణకు ఒక పెద్దగా, తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్దగా కేసీఆర్ గారిని చూస్తే కేసీఆర్ గారిని అవమానిస్తారు. కేసీఆర్ గారు చనిపోవాలని కోరుతారు రేవంత్ గారు. కేసీఆర్ గారిని ఇంత దారుణం ఏంటంటే వారికంటే 17 సంవత్సరాలు పెద్దగా ఉన్న కేసీఆర్ గారిని రా అని ఉద్దేశించి మాట్లాడడం. గతంలో కేసీఆర్ గారు జానారెడ్డి గారిని ఎప్పుడు కూడా పెద్దలు జానారెడ్డి గారు అని అనేవారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పెంపకం మీద ఇవాళ ఒక నిజంగా ప్రశ్నలు వేస్తున్నది. రేవంత్ గారి పార్టీ ఇదా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం? రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ ఆలోచించాలి. కేసీఆర్ గారిని పట్టుకొని సీఎం రేవంత్ రా అనడం ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమా? ఇది కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది.